YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ రికార్డుల మూత మోగించింది. తెలంగాణ జనాలు తాగిన తాగుడికి ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబర్లోనే 5,000 కోట్ల రూపాయల మందు తాగితే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 30,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది అబ్కారీ శాఖ. ఆదాయ ఆర్జనలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ రికార్డులు సృష్టించింది. డిసెంబర్ నెలలో 5,000 కోట్లకు పైగా ఆదాయాన్ని రీచ్ అయింది. డిసెంబర్ 31 రోజు రాత్రి ఒక్కరోజే 1,300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగితే ఏడాది మొత్తం 30,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. వచ్చే 3 నెలల్లోనే మరో 10,000 కోట్ల ఆదాయాన్ని రాబట్టేలా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 36,645 కోట్లు. ఈసారి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్లు వచ్చేలా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి NIPL మద్యం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి అధికారులు పక్కాగా స్కెచ్ వేశారు. దీంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే ఏప్రిల్లో 3,272 కోట్లు, మే నెలలో 3,561 కోట్లు, జూన్ నెలలో 3,273 కోట్లు, జూలైలో 3,320 కోట్లు, ఆగస్టులో 3,082 కోట్లు, సెప్టెంబర్లో 3,048 కోట్లు, అక్టోబర్లో 2,709 కోట్లు, నవంబర్లో 2,868 కోట్లు, డిసెంబర్లో 5,051 కోట్లు. ఇలా మొత్తంగా 30,184 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో అబ్కారీ శాఖతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ 27న 192 కోట్లు, 28న 182 కోట్లు, 29న 282 కోట్లు, 30న 375 కోట్లు, 31న 313 కోట్ల ఆదాయం మద్యం విక్రయాలపై వచ్చింది.